నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు జ్యోతిష్య పండితులు, మాతంగి ఉపాసకులు, శక్తిపీఠం వ్యవస్థాపకులు రాఘవ ఆదిత్య గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే మేడం. రాఘవ్ గారు, మీరు అమ్మవారి ఉపాసనలో ఉన్నారు. కరెక్ట్ అయిన టైంలో మనం ఈ టాపిక్ ని మాట్లాడుతున్నామేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే అక్షయ తృతీయ రాబోతోంది. వైశాఖ మాసం మొదలవుతూనే 3వ రోజు అక్షయ తృతీయను జరుపుకోవడం అనేది అందరికీ తెలిసినటువంటి విషయాలు. అయితే శాస్త్రం చెప్పింది ఏంటి అని అంటే, అక్కడ సింహాచలం అప్పన్నకి చక్కగా చందనోత్సవం జరుగుతూ ఉంటుంది. అది యాక్చువల్ గా అక్షయ తృతీయను జరుపుకోవటం. సరే, రకరకాల మార్పులు, బంగారం కొనుక్కుంటే అది అక్షయం అవుతుందని రావటం, బంగారం కొనుక్కోవటంలో తప్పలేదు, కానీ అప్పులు చేసి కొనుక్కోవటం అనేది డెఫినెట్ గా తప్పే. కాబట్టి జాగ్రత్త వహించాలి. సరే, ఈ విషయాన్ని పక్కన పెట్టేస్తే ఇవన్నీ అందరూ చెప్పేవి. మీరు ప్రత్యేకించి మాతంగి ఉపాసనలోనే ఉన్నారు. సరైన సమయంలోనే ఈ ప్రశ్న నేను అడుగుతున్నాను. మాతంగి జయంతి అక్షయ తృతీయ నాడు ఏంటండి? మాతంగి అమ్మవారు ఉద్భవించినటువంటి రోజు. ఖచ్చితంగా ఎవరి మాతంగి? మాతంగి మాతంగి దేవి అంటే దశ మహావిద్యల గురించి అందరికీ తెలుసు. అందులో 9వ మహావిద్య మాతంగి. ఈ మాతంగి అనగానే అందరూ కూడా వశీకరణ దేవతగా కూడా అనుకుంటారు. వశీకరణం అంటే ఏదో వశం చేసుకుని ఇలా రా అంటే వచ్చే కాదు. ఆ అమ్మని కొలవడం వల్ల ఏంటంటే మనలో ఎనర్జీస్ మల్టిప్లై అవుతాయి. అవి మన ఆరా లెవెల్స్ బ్రైట్నెస్ అవుతాయి. సో మనం చూడగానే ఎదుటి మనతో మాట్లాడాలని, ఇలా మన చుట్టూ జనసమూహం అంతే. మాట తీరు కూడా చాలా చక్కని మాట తీరు వస్తుంది, వాక్చాతుర్యం వస్తుంది. సో అమ్మవారికి దగ్గర చిలకలు కూడా ఉంటాయి. అందు గురించి రాజమాతంగి చిలకలు అంటే శ్యామలాదేవికి శ్యామల అన్న, రాజమాతంగి అన్న, చండాలిని అన్న అన్ని కూడా అమ్మ తాలూకు రూపాలే. అమ్మ అంటే ఎంత స్వచ్ఛతో ఈ అమ్మవారు కూడా అంతే స్వచ్ఛమైన అమ్మవారు. అయితే బయట వినిపించేటటువంటి మాట ఏంటంటే, దశమహావిద్యల జోలికి వెళ్ళకూడదు, అది ఉపాసన పరులు గురుముఖతగా తీసుకుంటే తప్ప అమ్మవార్ల జోలికి వెళ్ళకూడదు, సాత్వికంగానే చేసుకోవాలి. దీనికి ఈ పేరులోనే ఉంది కదా దశ మహావిద్యలు అని. మామూలు విద్యలు వేరు, ఈ 10 వేరే. మహావిద్య అనగానే ఇంకా డిగ్రీ తర్వాత పిహెచ్డి లాంటిది అనమాట. సో దానికి జోలికి వెళ్ళకూడదని ఏం లేదు, కానీ దాన్ని రాంగ్ గా జనాల్లో తీసుకెళ్లడం వల్ల అలాంటి అపోహలు ఉన్నాయి తప్ప విద్య ఎప్పుడు మంచిదే. అది మంచిగా వాడుతున్నావా? కత్తి మంచిదే, మనకు ప్రతి పనికి కత్తి కావాలి. కానీ ఆ కత్తిని కడుపులో గుచ్చుతున్నావా, కాయగూరలు తరగడానికి వాడుతున్నాం అనేది మనం ఆలోచించాలి. అది ఆ రకమైనటువంటి ఇచ్చేయాలి తప్ప దశమహావిద్యలేం తప్పు కాదు. అవి అమ్మవారి తాలూకు రూపాలు 10 రూపాయలు. ఆ 10 రూపాయలను మనకు కావాల్సినట్టుగా వినియోగించుకుని జాగ్రత్తగా సాధన చేయడం వల్ల ఏంటంటే శత్రునాశనం జరుగుతుంది. దాన్ని మనం ప్రయోగించాల్సిన అవసరం లేదు. ఆ సాధన చేయడం వల్ల ఆటోమేటిక్ గా శత్రునాశనం జరుగుతుంది. శత్రువులు మన జోలికి రాకుండా ఉంటారు. అదే కదా శత్రునాశనం అంటే, అదే కదా. వాళ్ళే మట్టి కొట్టుకుపోరు, మన మీద వాళ్ళ దృష్టి ఉండదు, మనకు ఒక రక్షణ అంతే. వాళ్ళు వీడిని నాశనం చేయాలన్న ఆలోచన వాళ్ళలో రాదు అసలు. సో అది శత్రునాశనమే కదా. అట్లా అంతే తప్ప వాళ్ళ ఇంటికి మనకి గోడ కట్టేసుకుని వాళ్ళని ఏదో నాశనం చేసే పరిస్థితి అయితే ఏమి ఉండదు. వాళ్ళ మనాన్ని వాళ్ళు ఉంటారు, మన మనాన్ని మనం ఉంటాం. అదే కూడా అలాగే ఇప్పుడు మాతంగి సాధన చేయడం వల్ల అంటే జనాల్లో ఒక రకమైనటువంటి ఆకర్షణ వస్తుంది. అందుకనే రాజకీయ నాయకులు హోమాలు జపాలు చేపిస్తూ ఉంటారు, పెద్ద పెద్ద యోగాలు కూడా చేస్తుంటారు. ఇప్పుడు ఆల్రెడీ ఎలక్షన్ నడుస్తుంది ఆంధ్ర తెలంగాణలో. అందరు రాజకీయ నాయకులు కూడా రాజశ్యామల హోమాలు చేస్తున్నారు ఇప్పుడు ఖచ్చితంగా. పోయినసారి కూడా కేసీఆర్ గారు చేసి విజయం పొందారని ఒక నానుడు ఉంది, జగన్ గారు చేసి విజయం పొందారని ఒక నానుడు ఉంది. సో అలా ఏంటంటే ఆ విజయాలకి వృత్తిపరమైన విజయానికి అమ్మవారిని ఆశ్రయించాలి ఖచ్చితంగా. ఇప్పుడు మనం దానికి రాజకీయాల్లో ఉండాల్సిన అవసరం లేదు. రాజకీయాన్ని కాదు, వ్యాపారం ఉంది, వ్యాపారం కూడా అభివృద్ధి చెందాలి. అలాగే ఎవరైనా చేసుకోవచ్చు. వృత్తిలో మనకి మంచి ఉద్యోగం రావాలి, ఉద్యోగంలో ప్రమోషన్ కావాలి, చేసుకోవచ్చు. భార్య మధ్య అన్యోన్యత కావాలి, చేసుకోవచ్చు. దానికి కూడా వశీకరణ ఎవరికైనా వశీకరణ కదా మేడం. ఇదైతే ధర్మబద్ధమైనటువంటి అంతే కదా. భార్య భర్తకి వశమై ఉండటం ధర్మబద్ధమైనది. అది అలా ధర్మబద్ధమైన కోరికతో ఏం చేసినా అమ్మ ఇస్తుందండి. అమ్మ మన అమ్మలాగే, అమ్మ కోపం వచ్చినప్పుడు మనం ఒకటి ఎలా పిక్కుతుంది చిన్నతనం, అలాగే ఒకరి స్వరూపంలో ఉన్నది ఏంటంటే ఆ కాన్సెప్ట్ ఓరియంటెడ్ అనమాట. ఇవన్నీ కొంచెం డీటెయిల్ గా చెప్పుకుంటే వెళ్ళాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ లో చెప్తాం అందరికి. అయితే ప్రత్యేకించి ఈ రోజు అక్షయ తృతీయ నాడు ఏంటంటే అమ్మ ఉద్భవించిన రోజు కాబట్టి సాధకులు కానీ, ఆల్రెడీ సాధనలో ఉన్న వాళ్ళు కానీ, అలాగే భక్తులు గాని, మామూలుగా దండం పెట్టుకునే భక్తులు గాని కూడా ఈ రోజుని చాలా శుభదినం. అమ్మని మన తిరిగాడే అమ్మగా ఆ రోజు ఖచ్చితంగా కొలిస్తే అందరికి అనుగ్రహిస్తుంది.
సో మామూలుగా ఎవరైనా కూడా దండం పెట్టుకోవచ్చు, ఉమ్. గృహస్థులు కూడా చేయొచ్చు. ఎలా దండం ఒక పెట్టుకోవచ్చు? చిత్రపటాన్ని తెచ్చుకుని ఉమ్. అమ్మవారికి ఉమ్. ఎరుపు రంగు పూలు అంటే చాలా ఇష్టం, ఉమ్. ఎరుపు రంగు పూలతో అభిషేకం చేయొచ్చు. ఉమ్. ప్రత్యేకంగా ఇబ్బందులు పడేటోళ్ళు, ఉమ్. ఆర్థిక పరమైన ఇబ్బందులు కానీ, వేరే కోర్టు పరమైన ఇబ్బందులు కానీ, ఎలాంటి ఇబ్బందులు ఉన్నా సరే ఉమ్. అమ్మవారికి 108 నామాలు ఉంటాయి. ఉమ్. 108 నామాలతో పసుపు కొమ్ములతో పూజ చేయాలి. ఉమ్. అలాగే 16 షోడశి నామాలు ఉంటాయి, ఉమ్. ఆ 16 నామాలతో కూడా పూజ చేయాలి. ఉమ్. అలాగే 9 అవతారాలు ఉంటాయి, 9 నవరాత్రులు చేస్తారు కదా, ఆ పేర్లతో కూడా ఉమ్. ఈ 108, 16, 9 ఉమ్. మొత్తం కలుపుకుని ఆ సంఖ్యతో ఉమ్. పసుపు కొమ్మలు అన్ని పెట్టుకుని, ఉమ్. అలాగే చిట్టి గాజులను ఉంటాయి, ఉమ్. ఆ చిట్టి గాజులతోనూ ఉమ్. గవ్వలు ఉంటాయి, గవ్వలతోనూ విశేషంగా పూజ చేయడం వల్ల ఉమ్. అమ్మవారి అనుగ్రహం శీఘ్రంగా కలుగుతుంది. మరి నామాలు చదవటం మాకు తెలియదండి, అసలు పటమే తెలియదు, ఎప్పుడూ లేదు మా ఇంట్లో, మేము పెట్టుకోవచ్చా? నామాలు చదవటం రాదు అని నామాలు రావు, ఉమ్. పటం లేదు, ఉమ్. మీ ఇంట్లో ఏ అమ్మవారు ఉంటే ఆ అమ్మవారిని భావించి చేయొచ్చు. హా, లలితాదేవి ఉన్న ఇల్లు ఉండదు కదా. ఆ లలిత లక్ష్మీదేవి ఉన్న ఇల్లు ఉండదు. లక్ష్మీదేవి ఉండదు, అవును. అప్పుడు లలితాదేవి కూడా తెలియని వాళ్ళు ఉండొచ్చు, అవునా? లక్ష్మీదేవి తెలియని వాళ్ళు ఉండరు కదా. అవును. లక్ష్మీదేవి బొమ్మ అయితే చిన్నది ఉంటది, రైట్. వాళ్ళు కూడా తెలియదు అన్న వాళ్ళకి ఇంకేది వద్దులేండి, అసలు మన ధర్మానికి సంబంధించిన వాళ్ళు కాదు. సో ఏంటంటే లక్ష్మీదేవికే చేసుకోవచ్చు. రూపాలన్నీ ఒకటేనమ్మా, అవును. ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్క రూపం. ఈ రోజు నేను ఇలా ఉన్నాను, ఉమ్. రేపు పొద్దున ఇంటికి వెళ్తే మా అమ్మాయికి తండ్రిని, అవును. ఇంకో పక్కకి వెళ్తే మా అమ్మకి కొడుకుని, అవును. నేనే కదా అన్ని. అవును. అలాగే అమ్మ కూడా ఏంటంటే ఎలా కొలిస్తే అలాగా. అంతే. ఇప్పుడు దశ మహావిద్యలో కమలాత్మిక ఉంది, ఉమ్. లక్ష్మీదేవి అవతారం కదా, లక్ష్మీదేవి అలాగనమాట. అవును. ఇది మాతంగేశ్వరి అనేసరికి అంటే నీలి సరస్వతి అని అంటారు, నీల సరస్వతి. అవును. చదువులకి రూపం. అవును. అలాగే రేపు చదువుకునే స్టూడెంట్స్ ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో సీట్ కొట్టాలన్నా కూడా చేయొచ్చు, పూజ చేసుకోవచ్చు, అమ్మవారిని ఆరాధించవచ్చు. లక్ష్మీదేవి పటం ఉండని ఇల్లు ఉండదు అని మీరు అన్నారు కాబట్టి, లక్ష్మీదేవి దగ్గరే మరి ఈ నామాలు చదవటం రాదు అని అంటే ఎట్లా? ఎలక్ట్రానిక్ మాధ్యమాలు వచ్చిన తర్వాత ఈ రోజుల్లో నామాలు లేకపోవడం లేదు. 108 నేమ్స్ కొడితే యూట్యూబ్ లో అన్ని ప్లే అవుతాయి. ఈ చేసుకోవచ్చు, ప్లే చేసుకుంటూ మనం పూజ చేసుకోవడమే. భక్తి ప్రధానం, ప్రేమ ప్రధానం. ప్రేమతో చేయాలి, ఎంత భక్తితో చేసాం కదా, ఎంత ప్రేమతో చేసాం అన్నదే మాతంగేశ్వరి దగ్గర ముఖ్యమైన విధానం. ఎంత ప్రేమగా చేస్తే అంత తొందరగా అనుగ్రహించే తల్లి మాతంగేశ్వరి. అద్భుతం. అయితే రాజశ్యామల. ఒక్కొక్క నామానికి ఒక్కొక్క పసుపు కొమ్ము, పసుపు కొమ్ము, ఒక్కొక్క గవ్వ, ఒక్కొక్క చిట్టి గాజులు మూడు పెట్టి చేసుకోవచ్చు. టైం ఉంటే 3 సార్లు చేయొచ్చు, లేదా ఒకటే టైంలో 3 కంప్లీట్ చేయొచ్చు. లేదు అవైలబిలిటీ లేదు, అంత స్తోమత లేదనుకుంటే ఎర్రని పువ్వులతో చేయొచ్చు, అది కూడా లేదనుకుంటే కుంకుమతో చేయొచ్చు. మరి అమ్మవారికి ప్రీతికరంగా ఏ నైవేద్యాన్ని సమర్పించమంటారు? ఆ రోజు ప్రత్యేకంగా అమ్మవారికి దానిమ్మ పండు గింజలతో నైవేద్యం పెట్టొచ్చు, ఏదైనా ప్రసాదం కింద తీపి వస్తువుని పెట్టొచ్చు. మీ ఆచారాన్ని బట్టి, ఈ దక్షిణాచారంలో ఉంటే మట్టుకి ఏ రకమైన పళ్ళు ఫలాలు ఏది పెట్టినా మంచిదే. అందరూ మన వాళ్ళందరూ దక్షిణాచారులే కాబట్టి ఏ ఆచారాల్లో మీరుంటే ఆ ఆచారాన్ని బట్టి వెళ్ళొచ్చు. ఏదైనా తీపి పదార్థం ఆ రోజు ప్రత్యేకించి శుక్రవారం వస్తుంది, శుక్రవారం వస్తుంది, ఆ శుక్రవారం మాతంగేశ్వరి పుట్టినరోజు లక్ష్మీదేవిని చేస్తే మీ కష్టాలు కన్నీళ్ళు అన్ని పోతాయి, అమ్మ అతి శీఘ్రంగా కరుణిస్తుంది. అద్భుతం. అయితే మీరైతే మీ పీఠంలో ఎట్లాంటి కార్యక్రమాలు చేస్తున్నారు? మా పీఠంలో ప్రతిరోజు కూడా హోమాలు జరుగుతూ ఉంటాయి. ఆ రోజు ప్రత్యేకంగా కూడా అమ్మవారు తాలూకు హోమం జరుగుతుంది, పూజలు ఉంటాయి, జపాలు ఉంటాయి, అన్ని ఉంటాయి. ఎవరైనా ప్రత్యక్షంగా గానీ పాల్గొనాలనుకున్న వాళ్ళు కూడా మాకు కాల్ చేసి పాల్గొవచ్చు. పరోక్షంగా రాలేని వారు ఎవరైనా ఉంటే కాల్ చేసి వారి గోత్రనామాలు ఇచ్చినా కూడా మేము అక్కడ పూజ చేస్తాం. కాకినాడలో ఉంది మీ శక్తిపీఠం. అద్భుతం అండి. మాతంగి జయంతి కాబట్టి, అలాగే అక్షయ తృతీయ కూడా కాబట్టి, మరి మీరైతే ఈ బంగారం కొనుక్కోండి అని ఏమైనా రికమెండ్ చేస్తారా? నేను బంగారం కొనుక్కోవడం అనేది రికమెండ్ చేయడానికి అది పెద్ద వ్యాపారం అయిపోయిందండి ఈ రోజుని. కానీ ఆ రోజు ఏంటంటే సాధారణంగా ఒక కుండను కొని ఆ కుండ నిండా నీళ్లు పోసి దానం చేయడం అనేది అక్షయ తృతీయకి చేయాల్సిన కార్యక్రమంగా చెప్పుకుంటారు. కానీ అది అలా అలా రాను రాను బంగారం కొంటే క్షయం అవ్వదు, మనం ఇంకెంత డెవలప్ అయిపోతాం అనే నాడుల్లోకి వచ్చి దానికి వ్యాపారం చేసేసారు. కానీ ఆ రోజు ఖచ్చితంగా చేయాల్సిన కార్యక్రమం ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా అన్నదానం చెయ్యాలి. పేదలకి అన్నదానం చేయడం అనేది చాలా చెప్పదగినటువంటి రెమెడీ. చాలా మంది తెలియదు అంటే బంగారం కొని తెచ్చుకుంటారు, అలా కాకుండా అన్నదానం చేస్తే మట్టికి దాని ఫలితం 100 రెట్లు ఎక్కువగా ఉంటుంది. అద్భుతం, అద్భుతం. శాస్త్రం ఏం చెప్తోంది అనేది ఒక కుండను తీసుకొచ్చి ముందు రోజు దాన్ని శుభ్రంగా నీటిలో నానబెట్టి మన్నాడు ఆ నీళ్లు కుండను శుభ్రం చేసి దాని నిండా మంచినీళ్ళని పోసి ఎవరికైనా
అవసరం ఉన్న వాళ్ళకి దానం చేయాలి. పేదవాళ్ళు కూడా ఇవ్వచ్చు. అదే దాని అవసరం ఎవరికి ఉందో వాళ్ళకి ఇవ్వడం వల్ల ఉమ్. అది అక్షయ తృతీయ నాడు చేయవలసిన మెయిన్ కాన్సెప్ట్. రైట్, అద్భుతంగా. అది కూడా చేసుకుంటూ అమ్మవారి ఆరాధన కూడా చేసుకుని రకరకాల సమస్యల నుంచి అమ్మవారిని బయటపడాలి కాబట్టి అతిశీఘ్రంగా అమ్మవారి పాదాలు పట్టుకోవాలనుకుంటే గనక రేపు మంచి రోజు అండి. ఉమ్. అమ్మవారి ఇంకెంతకు పుట్టినరోజు, మించే రోజు లేదు. అవును. పుట్టినరోజు అమ్మవారు స్వయంగా తిరిగాడే రోజు. ఉమ్. అమ్మ పాదాలను పట్టుకుని అమ్మ చెంతనే ఎంత కాలం కలపగలిగితే వాళ్ళకి అంత శీఘ్రంగా అనుకూలిస్తాము. అద్భుతం, చాలా రేపు బ్యూటిఫుల్ హోమం కూడా చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. Right. హోమం మా పీఠంలో చేయించుకోవాలి, మా ద్వారానే చేసుకోవాలని ఏం లేదు. ఎవరికి వారు చేసుకోవచ్చు. Hmm. ప్రతి ఒక్కరూ హోమం చేసుకోవచ్చు. మంత్రాలు రావు, తంత్రాలు రావు అనేది ఏం లేదు. మనసులో ప్రేమ ఉండి అమ్మకి ఇది అర్పిస్తున్నానని చెప్పేసి ఎవరు హోమం చేసుకున్నా అవన్నీ అమ్మకే చెందుతాయి ఖచ్చితంగా. ప్రేమను పెంపొందించుకోవాలి అయితే. అంతే, ప్రేమతత్వమే అమ్మతత్వం. Right. అమ్మ అంటేనే ప్రేమ అండి. అంతే. చాలా చక్కగా వివరించారండి. మరొకసారి మీకు కృతజ్ఞతల్ని తెలియజేస్తూ నమస్కారం. నమస్కారం.